హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టమాటా పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా. మనం టమాటా పళ్ళు ఏమైనా పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఈ సీజన్లోనే పెట్టేసుకుంటాము. తక్కువ రేట్కి వస్తాయి. ఎక్కువ రేట్లో కూరలకి కష్టం కదా. నేనైతే పచ్చడి కోసం అయితే టమాటా పళ్ళు ఒకటి తీసేసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసుకొని ఒక మంచి క్లాత్లో వేసేసుకొని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇది ఎండబెట్టే పని లేకుండా మనం అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. టమాటా పళ్ళకి పూర్తిగా వాటర్ అనేది లేకుండా నీట్గా తుడుచుకోవాలి, లేకపోతే ఆరబెట్టేసుకున్నా పర్వాలేదు. పూర్తిగా నీట్గా తుడుచుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఇది ఉంటుంది కదా, దాన్ని నీట్గా తీసేయాలి. కట్ చేసేసుకొని ఆ మధ్యలో ఉన్న ముడికిలాగా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసుకొని ఒక్కొక్క మొక్కను ఒక 2 ముక్కల్లాగా 3 ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముడికి లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. టమాటా పళ్ళ ముక్కల్ని ఊరబెట్టి తర్వాత ఎండబెట్టి ఆ తర్వాత పచ్చడి చేసే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడు వీళ్ళకి ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అలాగే కొద్ది రోజులు నిలువ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే చూసారు కదా, ముక్కలన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి 1/2 స్పూన్ మెంతులు, అలాగే కాస్త పోపులు కూడా వేసేసుకొని 1/2 స్పూన్లోనే వేసేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ పొడి 1 స్పూన్ పొడి తీసేసుకుంటే సరిపోతుంది, కాబట్టి కొద్దిగా వేసేసుకోవాలి. ఆవాలు కూడా బాగా చిటపటమన్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకాస్త దోరగా వేయించుకోవాలి. ఈ 3 బాగా వేగించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కల్ని వేసేసుకోండి. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఆయిల్ వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసి మూత పెట్టేసేయండి. టమాటా పళ్ళు కొంచెం బాగా మగ్గినవి తీసుకుంటేనే బాగుంటుంది. కాయల్లో ఉన్నవి కాకుండా బాగా పండినవి తీసేసుకోండి. తర్వాత మూత తీసేసుకొని చూస్తే కొంచెం మగ్గుతుంది కదా. మధ్యలో మూత తీస్తూ టమాటా పళ్ళు అడుగు అంటకుండా నీట్గా ఉడికించుకోవాలన్నమాట. పూర్తిగా ఉడికిపోవాలి. మధ్యలో కలుపుతూ నీట్గా గంటతో స్మాష్ చేస్తూ ఉడికించుకోండి. మధ్యలో మళ్ళీ కలపకుండా ఉంచిస్తే అడుగంటేస్తుంది అనమాట. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిక్క తీసింది, అలాగే కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసుకోండి. ఉప్పు నేను ఇందులో వేసేసాను, మీరు కావాలంటే మిక్సీలో మనం వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. పూర్తిగా టమాటా నీరు అనేది ఇంకిపోయి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత మనం ఆయిల్లో ఉడికించుకుంటాం కదా, అందుకని కొంచెం నీరుతో ఉన్నప్పుడే దించేసాను. మీరు కావాలంటే పూర్తి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జారలోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీ కారంకి తగ్గట్టుగా కారం వేసేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు, అవి పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని నీట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ టమాటా పళ్ళు అయితే 3/4 కేజీ ఇలా తీసేసుకున్నానండి. దానికి తగ్గట్టుగానే మెజర్మెంట్స్ బట్టి చెప్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా అయితే మీరు కారం వేసేసుకోండి. తర్వాత ఈ పచ్చడి కోసం పోపు పెట్టుకోవాలి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసేసుకొని, అలాగే ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటాని మొత్తం వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను టమాటా పళ్ళు ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు దించేసానని చెప్పాను కదా, సో అందుకే బాగా ముద్దలా దగ్గర అయ్యేంత వరకు నేను ఆయిల్లో ఉడికించుకుంటాను. మీరు కావాలనుకుంటే, అంటే వాటర్ లేకుండా ఉడికించుకున్నారు అనుకుంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఆయిల్ మీదకు తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో ఇందులో స్టోర్ చేసేసుకుంటే మనకి ఎన్ని రోజులని నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీకు ఎలా వచ్చిందని నాకు తెలుస్తుంది కదా, అందుకు. తర్వాత పూర్తి చల్లారిపోయిన తర్వాత నేనైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీకు ఉప్పు గట్రా సరిపోయిందో చూసేసుకొని కావాలంటే చాలకపోతే వేసేసుకోవచ్చు. ఆయిల్ చాలదు అనుకున్నా మనం కొద్దిగా ఆయిల్ని వెచ్చబెట్టి కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టమే. తర్వాత ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకున్నామా, ఇప్పుడు ఇందులో మాత్రం అన్నం వేసుకొని తింటూ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. మీరు ఎంతమందికి ఇష్టం పచ్చడి పెట్టినా, రోటి పచ్చళ్ళు చేసుకున్నా అందులో ఎంత అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరేమంటారు? అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thanks for watching. Bye guys.